పోరాటాలు, తిరుగుబాట్లు, ఆందోళనలు వీటి గురించి మాట్లాడుకోవాల్సి వస్తే మాత్రం తెలంగాణ రాష్ట్రం ఒక అడుగు ఎప్పుడు ముందే ఉంటుంది. ఒక్కసారి తిరుగుబాటు చేయాలి, పోరాటాలు చేయాలి, ఆందోళనలు చేయాలి అని చెప్పి అనుకుంటే ఏ స్థాయి పోరాటానికైనా సమాజం అయితే ఖచ్చితంగా సిద్ధపడుతుంది. మొన్నటికి మనం చూసాం లగిచర్ల ఘటన ఇప్పటికీ చల్లబడలేదు. కలెక్టర్ మీద దాడి, అధికారుల మీద దాడి, వరుస పెట్టి రైతులను అరెస్ట్ చేసుకొని తీసుకెళ్ళి నడవడానికి కూడా ఇబ్బంది పడే విధంగా చాలా విశృంఖలంగా కొడుతూ చాలా దారుణంగా వాళ్ళని కొడుతూ ఉన్నాం. వాళ్ళ కుటుంబ సభ్యులు నేరుగా రాష్ట్రపతి దగ్గరికి ఢిల్లీ వెళ్ళి అన్ని సంఘాలకు కంప్లైంట్ చేశారు. దీని మీద జాతీయ స్థాయి నుంచి కనుక సీరియస్గా చర్చ జరిగే పరిస్థితి వచ్చింది. అది మర్చిపోకముందే ఇప్పుడు నిర్మల్ జిల్లా దిలావల్పూర్ మళ్ళీ రగులుతోంది. అక్కడ ఇథనాల్ ఫ్యాక్టరీ పెట్టాలి అని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఎట్టి పరిస్థితుల్లో నా ఫ్యాక్టరీ ఇక్కడ పెట్టడానికి వీలే లేదు అని చెప్పి ఆ దిలావల్పూర్ గ్రామస్తులు అయితే ఒక రేంజ్లో తిరుగుబాటు, మామూలుగా 2 రోజుల నుంచి ఆందోళన చేస్తున్నారు. ఊర్లు ఇంటిల్లి పాది రోడ్డు మీదకి వచ్చి నిరసనలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. వచ్చిన అధికారులను రానివ్వట్లేదు. నిన్న సాయంత్రం రాత్రి రత్న కళ్యాణి ఆర్డీఓ వాళ్ళతో మాట్లాడాలని చెప్పి వెళ్తే ఏకంగా వాళ్ళు ఏం చేశారు, ఆమెను బంధించేశారు. కారులో ఆమె కూర్చొని మొత్తం కార్ని బంధించేసి ఏమి ఓపెన్ చేయడానికి ఆస్కారం లేకుండా ఆమెను బంధించేసి ఇప్పుడు కలెక్టర్ వస్తేనే ఈమెను వదిలిపెడతాము అని చెప్పారు. ఆర్డీఓను వదిలిపెట్టాలంటే కలెక్టర్ వస్తేనే వదిలిపెడతాము అని. పోలీసులు లాఠీ చార్జీ, తోపులాట, వీళ్ళు తగ్గలేదు. చివరికి ఆ కార్నే ఏమంటారు, ఆర్డీఓని అక్కడి నుంచి పోలీసులు ఎలాగోలా ఆ కారులో నుంచి, వాళ్ళేమో కార్ను బయటకు పంపించట్లేదు, ఆ కారులో నుంచి ఎలాగోలా ఆర్డీఓను వేరే కార్లు అక్కడి నుంచి పంపించేస్తే తర్వాత ఆర్డీఓ కార్ని నిప్పు పెట్టి తగలబెట్టేశారు. ఆ తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇంకా పోలీసులు వచ్చి ఆ సంఘటనలో పాల్గొన్న వాళ్ళందరినీ కనుక అరెస్టులు చేయాలని చెప్పి ఊర్లోకి వెళ్తే ఊరి అంతా అడ్డపడి ఇళ్ళ అందరూ అడ్డపడేసి ఎన్ని కేసులు పెడతారో, ఎంతమందిని కొడతారో కొట్టండి, మేమైతే వెనక్కే తగ్గము అని చెప్పి అసలు ఇక్కడ వాళ్ళని అరెస్ట్ చేసేకేమో భారీ ఎత్తున పోలీసులు, అటు సైడ్ వాళ్ళేమో ప్రజలు వెనక్కే తగ్గట్లే. ఎంతమందిని కొడతారో కొట్టండి, ఎన్ని కేసులు పెడతారో పెట్టండి, ఏం చేస్తారో చేయండి, దేనికైనా మేము సిద్ధంగానే ఉన్నాం. మా జీవితాలు మేము నాశనం చేసుకోవడానికి అయితే సిద్ధంగా లేము, మా తరాలు మేము నాశనం చేసుకోవడానికి అయితే సిద్ధంగా లేమని చెప్పి మొండిగా తిరగబడమే. అందుకే అసలు తిరుగుబాట్లు, ఒక ఆందోళనలు, ప్రజా వ్యతిరేక విధానాలు, ఉద్యమాలకు నాయకత్వం వహించడం మాత్రం తెలంగాణ ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటుంది. ఆ కలెక్టర్ మీద దాడి కట్టిన తర్వాత అందులో పాల్గొన్న వాళ్ళను పశువుల కంటే దారుణంగా కొట్టారు, అయినా కేర్ చేయట్లే. ఇప్పుడు ఇంకా ఇటు సైడ్ వస్తే మరోవైపు నిర్మల్ జిల్లాలో ఏమో ఆర్డీఓ వాహనాన్ని తగలబెట్టేశారు. భారీ పోలీసులు ఎక్కడ వెనక్కి తగ్గట్లే. ఆ ఫ్యాక్టరీని వెనక్కి తీసుకోవాల్సిందేనని. మరి ఏం జరుగుతుందో తెలియదు కానీ మొత్తం మీద తెలంగాణ అయితే రగులుతూనే ఉందబ్బా మళ్ళీ.